సచివాలయాల్లో సచివాలయాల్లో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులకు సంబంధించి అవకాశం ఇవ్వని ప్రభుత్వం. అసలు కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు అవకాశం ఇస్తారా ఇవ్వరా అని చూసుకున్నట్లయితే, కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తారంట. కాకపోతే ముందుగా చూసుకున్నట్లయితే పాత రేషన్ కార్డులు జగన్ హయాంలో ఇచ్చిన రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో బియ్యం కార్డులు, రైస్ కార్డులు వాటిని అయితే మారుస్తామని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవచ్చు అంటూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ దాన్ని తాత్కాలికంగా వాయిదా అయితే వేయడం అయితే జరిగింది. గత ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డులు, రైస్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మార్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులకు అయితే అవకాశం ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట. ఈ నేపథ్యంలో కొత్తగా రేషన్ కార్డుల కోసం చూసేవారు అందరూ కూడా ఆశలు అయితే నిరాశ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాతగా ఉన్న రేషన్ కార్డులన్నీ కూడా ఆ జగన్ ఫోటో ఉన్న కార్డులన్నీ కూడా అవైతే రేషన్ కార్డులు తీసి మార్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులకు అయితే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట. అయితే ఈ ప్రక్రియ అంతా జరగడానికి మార్చి అయితే చివరైతే అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇది మనకు ప్రజెంటు ఏపీలో కొత్తగా రేషన్ కార్డుల దరఖాస్తులకు సంబంధించి, అదేవిధంగా రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు సంబంధించి లేటెస్ట్ అప్డేటు. ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపాయలు అందిస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని